వచ్చి నేను వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఎక్కడైనా ఎవరికైనా మంచి జరుగుతుంది అంటే ఆ మంచి జరగనివ్వకుండా చూడాలనేటటువంటి విధానంలో వెళ్తారు. ఇప్పటికే కాపులకు మంచి చేస్తాము, కాపు కమిషన్ ఏర్పాటు చేస్తాము, కాపు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నాము, 1000 కోట్ల బడ్జెట్లో మేము కాపు సంక్షేమ నిధి కింద అలాట్ చేస్తాము. ఇన్ని కార్యక్రమాలు మరి ప్రభుత్వం చేస్తుంటే ప్రభుత్వానికి ఈ విధంగా లేఖ రాయటం ఎంతవరకు సమంజసం? ఆ పార్టీలో ఇప్పటికి కాపుల్లోనే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మా పార్టీ పట్ల కాపులకు నమ్మకం ఉందా? మీ పట్ల నమ్మకం ఉందా? కాంగ్రెస్లో 2-3 కన్నా ఎక్కువ లేరు. ముద్రగడ గారు మరికి ఎన్ని ఓట్లు వచ్చాయని ఒకసారి ఆలోచించుకుంటే ఆయనకు మొన్న ఎన్నికల్లో కేవలం 9,000 ఓట్లే వచ్చాయని తెలియజేస్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున కాపులకు సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, డిప్యూటీ సీఎంగా రాజప్ప గారు ఉన్నారు, మంత్రులుగా నారాయణ గారు ఉన్నారు, గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఇంతమంది కాపుల్లో మంత్రివర్గంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉంటే కాపులకు అన్యాయం జరిగింది అనేటటువంటి విధానం, లేదా కాపులకు నమ్మకం లేదు అనేటటువంటి విధానం మాట్లాడటం అనేది సరికాదు అనేటటువంటి భావం ఈరోజు వ్యక్తం చేస్తున్నాము.